యాత్ర 2 సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఈ సినిమాలో కథాంశమంతా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చుట్టూనే అల్లుకొని నడుస్తోంది. ఈ చిత్రాన్ని మరి కొద్ది రోజుల్లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ యాత్ర 2 చిత్రం తెలుగు ప్రేక్షకులను మరీ ముఖ్యంగా ఓటరు దేవుళ్ల మనస్సును గెలుచుకుంటుందా అని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం సంశయం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్ర టీజర్ ను పరిశీలిస్తే ఆద్యంతం ఆసక్తి ఉందని, కానీ ఈ చిత్రాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారోనని సదరు వర్గం అభిప్రాయపడుతోంది. ఎందుకంటే రీల్స్ వేరు, రియల్ వేరు అని. రీల్స్ అంటే వెండితెర మీద అంతా ఈస్ట్మన్ కలర్ లో ఉంటుందని, కానీ రియల్ మాత్రం జీవితంలో అంటే అంత ప్రత్యక్షంగా కనిపిస్తుందని సదరు వర్గం పేర్కొంటుంది. మరోవైపు గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికలకు ముందు యాత్ర పేరుతో ఇదే మహి వి రాఘవ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించారని, ఈ చిత్రంలోని కథనమంతా వైఎస్ జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చుట్టూనే తిరుగుతోందని, దీంతో ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులంతా థియేటర్లకు పోటెత్తారని, దీంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిందని, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ వీర విహారం చేయడంలో ఈ చిత్రం కూడా ఒక భాగమైందని ఫ్యాన్ పార్టీలోని ఆ వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. మరి యాత్ర 2 చిత్రం ఈ ఎన్నికల వేళ జగన్ పార్టీని విజయ తీరాల వైపునకు తీసుకెళ్లిందా అని సదరు వర్గంలో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల వేళ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కలిసొచ్చాయని, ఇంకా వివరంగా చెప్పాలంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్కెచ్, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలమ్మ బస్సు యాత్రలు, ప్రచారం హోరు, అలాగే పార్టీ అధినేత వైఎస్ జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ క్రైస్తవులతో వరుస భేటీలు నిర్వహించడం, జగన్ అధికారంలోకి వస్తే మనకంతా మంచి జరుగుతోంది అంటూ వారికి వివరించడం, ఇక విశాఖ ఎయిర్పోర్ట్ సాక్షిగా వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి జరగడం, ఆ కొద్ది రోజులకే వైఎస్ జగన్ సొంత చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల్లోని తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురి కావడం తదితర అంశాలన్నీ కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా అన్ని కలిసొచ్చాయని జగన్ పార్టీలోని సదరు వర్గం ఈ సందర్భంగా ముచ్చటకు తెరదీసింది. అయితే ఆ ఎన్నికల్లో అలా వైఎస్ జగన్ గద్దెనెక్కిన తర్వాత నేటికి అంటే దాదాపు ఈ 57 మాసాల్లో జగన్ పాలనలో చోటు చేసుకున్న పరిణామాల్లో ఓసారి నిశితంగా పరిశీలిస్తే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వైఎస్ జగన్ కు సాధ్యమైనంత దూరం జరగడం, ఇక వైఎస్ షర్మిల అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరి రేపో మాపో ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ పగ్గాలు చేపట్టి అన్నయ్యకు వ్యతిరేకంగా రాజకీయ చక్రం తిప్పబోతుందని, మరోవైపు గతంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా అమలు చేశారా అంటే జాబ్ క్యాలెండర్, ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ రద్దు, యువతకు ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించారా, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకొచ్చారా, వగైరా అంశాలను ఒక్కసారి మనసు పెట్టి పరిశీలిస్తే అవేవీ లేవని, అదే కాక జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది అంటూ ఐపాక్ సంస్థ ఇప్పటికే సర్వేలో స్పష్టం చేస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మరో ఆలోచన చేయకుండా మార్చేస్తున్నారని, దీంతో వైఎస్ జగన్ తో దశాబ్దాలుగా అడుగులో అడుగేసిన నడిచిన వారంతా కూడా జగన్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, అలాంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోందని ఆ పార్టీలోని సదరు వర్గం ఓ విధమైన ఆందోళన వ్యక్తం చేస్తూ చెప్తోంది. మరి అలాంటి పరిస్థితిలో అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా నియోజకవర్గం ఇన్ఛార్జీలను మారుస్తూ పోతూ ఉంటే ఇప్పటి వరకు నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్యేలంతా పారాచూట్లేసుకొని మరో పార్టీలకి ఎగిరిపోతున్నారని, దీంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుందని ఆ వర్గం విపులీకరిస్తోంది. అయితే గతంలో తన పాదయాత్రలో తాను ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేసిన ఈ వైఎస్ జగన్ గద్దెనెక్కిన 4.5 తర్వాత యాత్ర 2 పేరుతో మళ్లీ సినిమా తెరకెక్కించి తాను రాజశేఖర బిడ్డను అంటూ తండ్రి పేరును మళ్లీ జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ సినిమా తీసుకొస్తున్నారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల వేళ వైఎస్ జగన్ వెంట తల్లి, చెల్లి, బావ, ప్రజలు ఇలా అంతా ఆయన కలిసిమెలిసి నడిచారని, కానీ నేడు వైఎస్ జగన్ వెంటే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీ తప్ప మరొకరు లేరని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం స్పష్టం చేస్తుంది. మరి అలాంటి పరిస్థితుల నడుమ జగన్ ఎన్నికల వేళ మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర చిత్రం విడుదలై వైఎస్ జగన్ రాజకీయ జైత్ర యాత్రకు శ్రీకారం చుడితే, మళ్లీ అదే దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన యాత్ర 2 చిత్రం ఈ ఎన్నికల వేళ విడుదలై ఆయన రాజకీయ జీవితానికి అంతిమ యాత్ర అంటూ స్పష్టం చేసిన
చెయ్యవచ్చనే సదరు వర్గంలో ఓ అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ద్వారా ఎంత సెంటిమెంట్ రగల్చి ప్రజల మనసును మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఎంతవరకు సఫలీకృతమవుతాయంటే మాత్రం ఆలోచించాల్సిందేనని. ఎందుకంటే యాత్ర 2లో నటించిన నటుల కంటే ఓటరు మహాశైలు ఇంకా మహానటులని ఫ్యాన్ పార్టీలోని సదరు వర్గం కుండబద్దలు కొట్టి మరీ స్పష్టం చేస్తోంది.